జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినం సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భావ వైభవం ఏంటో, సుబ్రహ్మణ్య స్వామిని ఏ విధంగా ఆరాధన చేస్తే సమస్త శుభాలు చేకూరతాయో పరిశీలిద్దాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆవిర్భావ వైభవం మనం పరిశీలిస్తే, పరమేశ్వరుడి దివ్య తేజస్సును అగ్నిదేవుడు ఒక పావురం రూపంలో స్వీకరిస్తాడు. అయితే పావురం రూపంలో ఉన్న అగ్నిదేవుడు పరమేశ్వరుడి దివ్య తేజస్సు శక్తి భరించలేక వాయుదేవుడి సహాయంతో హిమవత్ పర్వతం మీద ఆ తేజస్సు విడిచిపెడతాడు. హిమవత్ పర్వతం కూడా పరమేశ్వరుడి తేజస్సు భరించలేక వాయుదేవుడి సహాయంతో ఆ పరమశివుడి తేజస్సు ఆకాశగంగలో విడిచిపెడుతుంది. ఆకాశగంగలోకి ప్రవేశించిన పరమేశ్వరుడి తేజస్సు ఆకాశగంగ ప్రవాహంలో సాగిపోతూ ఆకాశగంగకు పక్కనే ఉన్నటువంటి శరవణ అనే పేరు కలిగిన తటాకంలోకి ప్రవేశిస్తుంది. అలా శరవణ అనే పేరు కలిగిన తటాకంలోకి ప్రవేశించిన పరమేశ్వరుడి తేజస్సు ఆ తటాక ప్రవాహంలో ప్రయాణం చేస్తూ ఆ శరవణ తటాకానికి పక్కనే ఉన్నటువంటి రెల్లుగడ్డి పొదల్లో పడుతుంది. రెల్లుగడ్డిని కూడా శరవణ అనే పేరుతో పిలుస్తారు. పరమేశ్వరుడి దివ్య తేజస్సు శరవణ అనే పేరు కలిగిన తటాకంలో కొంతకాలం ప్రయాణం చేసి ఆ తర్వాత శరవణ అని పిలువబడే రెల్లుగడ్డి పొదలలో పడినప్పుడు ఆ తేజస్సు రెల్లుగడ్డి పొదల వల్ల 6 భాగాలుగా విడిపోయినప్పుడు 6 ముఖాలతో సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భవించారు. అందుకే ఆయన్ని శరవణ భవుడు అనే పేరుతో పిలుస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆవిర్భావ వైభవంలో ఉన్న విశేషార్థాన్ని మనం పరిశీలిస్తే, అవ్యక్తమైనటువంటి పరమేశ్వరుడి తేజస్సు వ్యక్తమైనటువంటి పంచభూతాలు అంటే గాలి, నీరు, నేల, నిప్పు, ఆకాశం వీటితో కలిసి సుబ్రహ్మణ్య రూపం ఆవిర్భవించింది. అందుకే ఆయన షణ్ముఖుడయ్యాడు. అవ్యక్తమైన శివుడి తేజస్సు ఒకటి, వ్యక్తమైనటువంటి పంచభూతాల శక్తి 5, మొత్తం కలిపితే 6. అందుకే సుబ్రహ్మణ్య స్వామి 6 ముఖాలతో ఆవిర్భవించాడు. సుబ్రహ్మణ్యోహం సుబ్రహ్మణ్యోహం అంటుంది వేదం. అంటే సుబ్రహ్మణ్యుడు అంటే మంచి బ్రహ్మజ్ఞాని అని అర్థం. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేస్తే కాలసర్పదోషాలు, నాగదోషాలు, కుజదోషాలు తొలగింపజేసుకోవడంతో పాటుగా ఆత్మజ్ఞానం వైపు కూడా అడుగులు వేయవచ్చు. ఎందుకంటే సుబ్రహ్మణ్యుడు అంటే మంచి బ్రహ్మజ్ఞాని అని అర్థం. కాబట్టి ఆత్మ సాక్షాత్కారం పొందాలన్నా కూడా సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా సహకరిస్తుంది. సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం నాగపాశ బంధ విమోచన సుబ్రహ్మణ్యం అంటుంది వేదం. అంటే సర్పదోషాలు సంపూర్ణంగా పోగొట్టే శక్తి సుబ్రహ్మణ్య స్వామికి ఉంది. జ్యోతిష శాస్త్రపరంగా కాలానికి ఒక సర్పరూపం చెప్పడం జరిగింది. సుబ్రహ్మణ్య స్వామి భౌతిక రూపం సర్పం. అందుకే సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే కాలంలో వచ్చే అన్ని సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా గృహంలో 6 ముఖాలతో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటానికి ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేయటం, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కందులతో తయారు చేయబడిన పదార్థాలు నైవేద్యంగా సమర్పించడం, సుబ్రహ్మణ్య అష్టకం కానీ, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కానీ, కరావలంబ స్తోత్రం కానీ ఇటువంటివి పఠించడం లేదా శ్రవణం చేయటం ద్వారా జాతకంలో ఉన్న రాహుకేతు దోషాలు, కాలసర్పదోషాలు, కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే దేవాలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవటం, ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా అన్ని రకాలైనటువంటి జాతకపరమైన సమస్యలు అధిగమించవచ్చు. అయితే నిజానికి సుబ్రహ్మణ్య స్వామి ఓంకార ప్రణవ స్వరూపుడు. బ్రహ్మదేవుణ్ణి బంధించి బ్రహ్మ చేయాల్సిన సృష్టి కార్యక్రమం చెప్పాడు. ఓంకారానికి అర్థం చెప్పినటువంటి స్వామి కాబట్టి బ్రహ్మజ్ఞానం కావాలన్నా సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి. ఒక దీపాన్ని వెలిగించినప్పుడు ఆ దీపం రూపంలో సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు. కాబట్టి సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఎవరైనా సరే ఓం సాం శరవణ భవ ఈ చిన్న మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠిస్తే సుబ్రహ్మణ్యుడి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నవాళ్ళు మాత్రం జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు రచించిన సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని ఈరోజు చదివినా విన్నా దీర్ఘకాల అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి ఇహలోకంలో సర్వసంపదలు పొందటానికి, బ్రహ్మజ్ఞానాన్ని సిద్ధింపజేసుకోవటానికి, జాతకపరమైన దోషాలు అధిగమించటానికి సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్య స్తోత్రపారాయణ, సుబ్రహ్మణ్య మంత్రజపం ఈరోజు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. రేపటి శుభయోగం శీర్షికన మార్గశిర మాసంలో వచ్చే
గురువారం సందర్భంగా మార్గశిర గురువార వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలో, లక్ష్మీదేవిని ఏ విధంగా ఆరాధన చేస్తే సమస్త శుభాలు చేకూరతాయో పరిశీలిద్దాం. నమస్కారం. వల్లీసదేవసేనేశ భక్తపాలన తత్పర దరహాసముఖాంభోజ సుబ్రహ్మణ్య నమోస్తుతే. శరవణ భవాయ నమః. మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా ఆచరించడం సంప్రదాయం. అసలు ఏ మాసంలోనైనా శుక్ల షష్ఠి, బహుళపక్షంలో షష్ఠి కూడా సుబ్రహ్మణ్య వ్రతం చేసేవారికి చాలా ముఖ్యము అని స్కాంద పురాణం మొదలైనవి తెలియజేస్తున్నాయి. అందులో మార్గశీర్ష శుద్ధ షష్ఠికి అత్యంత ప్రాధాన్యం ఉన్నది. ఈ రోజున సుబ్రహ్మణ్యుడు శరవణం నుంచి ఆవిర్భవించిన రోజు అని పురాణములు తెలియజేస్తున్న అంశం. ఈ విషయాన్ని మహాభారతం కూడా తెలియజేస్తున్నది. శివుని యొక్క తేజస్సు లోకక్షేమం కోసమని ఆయన నుంచి స్కన్నమై అంటే జారి వచ్చి క్రమంగా పంచభూతాల ద్వారా ప్రధానంగా అగ్నిదేవుడు దీన్ని తీసుకువెళ్ళి శరవణము అని ప్రత్యేకంగా ఏర్పడినటువంటి ఒక రెల్లు తుప్పలో ఉంచుతాడు. అక్కడ ఉన్నటువంటి శివ తేజస్సు క్రమంగా 6 రోజుల్లో పూర్ణ రూపం స్వీకరించి వస్తుంది. అలా ఆవిర్భవించిన రోజు మార్గశిర శుద్ధ షష్ఠి. ఈ రోజున సుబ్రహ్మణ్య ఆరాధన చాలా విశేషమైనది. ఆలయాల్లో వెళ్ళి సుబ్రహ్మణ్యం ఆరాధించడం ఒకటి, తమ ఇంట్లోనే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం కూడా. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్మరణ చాలా విశేషమైనది. దేవసేనానిగా ఆవిర్భవించిన సుబ్రహ్మణ్యుడు దేవతలను రక్షిస్తూ తారకాసుర సంహారం చేసి అసుర శక్తులన్నింటినీ నిర్మూలించి దేవతలకి తద్వారా లోకానికి శుభాన్ని కలిగించాడు. సుబ్రహ్మణ్యానికి అనేక నామములు ఉన్నాయి. ఒక్కొక్క నామము ఒక్కొక్క మంత్రం అని కూడా చెప్పవచ్చు. సుబ్రహ్మణ్య అనే నామమే వేదమునందు ప్రశస్తిగా కనబడుతుంది. యజ్ఞ సంబంధమైనటువంటి నామం సుబ్రహ్మణ్య నామం. పైగా బ్రహ్మణ్య సుబ్రహ్మణ్య. బ్రహ్మణ్యుడు అంటే వేదమును ధర్మమును తపస్సును రక్షించువాడేవాడు అతను బ్రహ్మణ్యుడు అంటారు. అలా వేద ధర్మాన్ని, తపస్సుని, ధర్మాన్ని, జ్ఞానాన్ని అన్నిటి రక్షించి లోకానికి క్షేమం కలిగించేవాడు బ్రహ్మణ్యుడు. అది సుష్ఠుగా శోభనముగా కలిగించేవాడేవాడతాడు సుబ్రహ్మణ్యుడు అని చెప్పబడుతున్నాడు. అదేవిధంగా కుమార అని కూడా స్వామికి ఉన్నది. ఇది కూడా మంత్ర సమానమైన నామమే. అటు పార్వతీ పరమేశ్వరులకు అగ్ని నుంచి వచ్చేట కనుక అగ్నికి, భూమికి, గంగానదికి వీటన్నిటికీ ఆయన పుత్రుడిగా చెప్పబడుతూ అందరి చేత కుమార అని పిలువబడ్డాడు. అంతేకాదు ఆయన శిశువుగా వచ్చినప్పుడు నక్షత్ర స్వరూపమైన షట్కృత్తికలు వచ్చి ఆయన స్తన్యపానం చేసి పెంచారు. అందుకే ఆయన కార్తికేయుడు అని కూడా పేరు ఉన్నది. ఆ కృత్తికలకు కూడా ఆయన పుత్రుడుగానే కుమారుడుగానే చెప్పబడుతున్నాడు. ఇలా అనేక మంది చేత బహుళముల చేత కుమార అని పిలువబడ్డాడు కనుక బాహులేయ అని పేరు కూడా ఆయనకున్నది. అయితే కుమార శబ్దానికి మరొక అర్థం ఏంటంటే కుత్సితాన్ మారయితి ఇది కుమార. ఎవరు కుత్సితులో అంటే దుర్మార్గులో లోకక్షేమాన్ని దెబ్బతీస్తారో వాళ్ళని పరిమార్చేవాడు కనుక కుమార అనే నామం మరి చెప్పబడుతుంది. అదేవిధంగా స్కంద. స్కంద అనే శబ్దం కూడా విశేషమైన శక్తివంతమైన నామం. స్కందుడు అంటే శత్రువర్గాన్ని ఎండగొట్టువాడు, శత్రువుని శోషింపజేసి లోకక్షేమం కలిగించేవాడు స్కందుడు. ఇలా సుబ్రహ్మణ్య, స్కంద, కుమార, కార్తికేయ ఇలాంటి నామాలతో పిలువబడేటువంటి సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటంటే వంశాభివృద్ధి ఒకటి. వంశవృద్ధి కరో అని ఆయన నామం కూడా కనబడుతుంది అష్టోత్తర శతనామాల్లో. అంటే వంశవృద్ధి చేయిస్తాడు. సుబ్రహ్మణ్య ఆరాధన చేసినటువంటి వారికి సత్సంతానం కలుగుతుంది. కలిగిన సంతానం కూడా క్షేమంగా ఉంటుంది. ఇంకొకటి సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల ప్రజ్ఞా వివర్ధనం అన్నారు. అంటే బుద్ధిశక్తి పెరుగుతుంది, తెలివి పెరుగుతుంది. జ్ఞానదేవత సుబ్రహ్మణ్యుడు. ఆయన చేతిలో ఉన్నటువంటి శక్తి ఆయుధం కూడా శివశక్తి అనుగ్రహించినటువంటి ఆయుధం. అది జ్ఞానానికి ప్రతీక. అందుకే జ్ఞానశక్తి ఆత్మ అని సుబ్రహ్మణ్యునికి పేరున్నది. జ్ఞానశక్తి స్వరూపుడు. ఒకవైపు శక్తి, మరొకవైపు జ్ఞానం, రెండూ స్వామి వద్ద ఉన్నాయి. అందుకే సుబ్రహ్మణ్య ఆరాధన బుద్ధిశక్తిని పెంచుతుంది. పైగా విద్య ఇత్యాదులు లభించేటట్టు కూడా చేయగలదు. మంచి కవిత్వ శక్తిని అంటే ప్రతిభని ఇస్తుంది. అది తెలుసుకోవాల్సిన గొప్ప ముఖ్యమైన అంశం. అదే సుబ్రహ్మణ్యుణ్ణి కవుల్లో శ్రేష్ఠుడిగా చెప్తారు. అలాగే సుబ్రహ్మణ్య ప్రతిభ పేరు కూడా షణ్ముఖి ప్రతిభ అని ఒక ప్రతిభ ఉంది. అంటే అన్ని కోణాల్లోనే ఆలోచించగలిగిన గొప్ప జ్ఞానాన్ని షణ్ముఖి ప్రతిభ అంటారు. అలాంటి ప్రతిభ కలిగినటువంటి మహానుభావుడు గనక ఆయనకి ఆరాధన జ్ఞానాన్ని ప్రసాదించే దైవంగా ప్రసిద్ధి కలిగి ఉన్నది.
ఇంకా సుబ్రహ్మణ్య ఆరాధనలో మరొకటి పరాక్రమానికి దైవం సుబ్రహ్మణ్యుడు, అంటే శక్తికి ప్రధానమైనటువంటి స్వరూపం. శక్తి తనయుడు కూడా కదా, అందుకే శక్తిధరుడు అని పేరు ఆయనకున్నది. శక్తి అంటే ఆయుధం పేరు శక్తి, దాన్ని ధరించాడు కనుక శక్తిధరుడు. అంతేకాదు సర్వశక్తుల్ని ధరించిన వాడు కనుక ఆయన శక్తిధరుడు అనే పేరు కూడా చెల్లుతున్నది. పైగా పరాక్రమ స్వరూపుడు, దేవతలకు సేనాపతిగా ఉంటూ నడిపించినటువంటి వాడు. అందుకే సేనానీనాం అహం స్కందహ అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ సేనానుల్లో స్కందుడు నేను అని విభూతి యోగంలో తెలియజేస్తాడు. పైగా సుబ్రహ్మణ్య ఆరాధన శివశక్తులు ఉభయుల ఆరాధన అవుతున్నది. శివుడు పంచముఖుడు, అమ్మవారు ఏకముఖంతో ఉంటారు. రెండు కలిపితే 6 అవుతున్నాయి, కానీ 6 ముఖాల వాడు. ఈ 6 తత్వమంతా సుబ్రహ్మణ్యుని వద్ద కనబడుతుంది. కాలములో ఋతువులు 6 ఉన్నాయి. అలాగే మనం షట్చక్రములను చెప్పబడుతూ యోగ రూపంగా 6 చక్రములు ఉన్నాయి. విశ్వమంతా కూడా 6 విధాలుగా ఉంటుంది. అది ఎలా అంటే 4 దిక్కులు పైన క్రింద కలిపితే 6. ఈ 6 వ్యాపించినటువంటి శివశక్తియే సుబ్రహ్మణ్యుడు. ఈ 6 తత్వం చాలా ముఖ్యమైనటువంటిది. పైగా షట్కోణం సుబ్రహ్మణ్యునికి ప్రధానమైన యంత్రంగా కూడా చెప్పబడుతున్నది. ఈ షట్కోణం కూడా 2 త్రికోణములు కలిస్తే షట్కోణం ఏర్పడుతుంది. ఊర్ధ్వ త్రికోణం, అధోముఖ త్రికోణం. ఒక త్రికోణం ఊర్ధ్వముఖంగా ఉంటే మరొక త్రికోణం అధోముఖంగా వస్తూ 2 కలుసుకుంటే అప్పుడు షట్కోణం ఏర్పడుతున్నది. అంటే ఊర్ధ్వ త్రికోణం శివస్వరూపం, అధో త్రికోణం శక్తి స్వరూపం. ఈ రెండిటి యొక్క కలయికగా షట్కోణం చెప్పబడుతున్నది. అదేవిధంగా సుబ్రహ్మణ్య మంత్రముల్లో అత్యంత శక్తివంతమైన మంత్రం శరవణ భవ. ఈ 6 అక్షరాల మహామంత్రం చాలు సుబ్రహ్మణ్య ఆరాధనలో ముఖ్యంగా చెప్పబడుతున్నది. ఇది సుబ్రహ్మణ్య షడక్షరి అని చెప్పబడుతూ సుబ్రహ్మణ్య భక్తుల ఆరాధనలు కూడా చాలా విశేషంగా ఉన్నాయి. సుబ్రహ్మణ్య భక్తుల్లో పురాణముల యందు ముచ్చుకుందుడు, అగస్త్యుడు మొదలైన వారు సుబ్రహ్మణ్య భక్తులు. అగస్త్యుడు లోకము చేత కూడా పూజింపబడుతున్నాడు. అందుకే సుబ్రహ్మణ్య భక్తులు ఇంకొకరి చేత పూజింపబడే లక్షణం కూడా కలిగి ఉంటారు అని చెప్తూ సేన అనేటువంటి సుబ్రహ్మణ్య ఉపాసన పరిపూర్ణమైన పరబ్రహ్మ ఉపాసన అని చెప్పబడుతూ సుబ్రహ్మణ్య మతం కౌమార మతం అంటూ షణ్మతాల్లో ప్రసిద్ధిగా చెప్పబడుతున్నది. అదేవిధంగా సుబ్రహ్మణ్యుణ్ణి బాల రూపంలో బ్రహ్మచారి రూపంలో పూజించడం అనేది బాలసుబ్రహ్మణ్య అంటూ ఉంటాం. అదేవిధంగా సుబ్రహ్మణ్యుడు వల్లీ దేవసేనాపతిగా కూడా ఆరాధింపబడుతూ ఉంటాడు. స్కాంద పురాణంలో వల్లీ వృత్తాంతం, దేవసేనా వృత్తాంతం కూడా చెప్పబడుతున్నది. ఇవి కనబడటానికి భార్యలుగా ఉన్నప్పటికీ ఈ ఒక ప్రతీక, ఒక సంకేతము వీటి వెనక దాగి ఉన్నాయి. సర్వ దేవసేనల యొక్క శక్తి దేవసేన. అదేవిధంగా ప్రకృతి శక్తులన్నీ కలిపి వల్లి అవుతున్నది. ఈ ప్రకృతి శక్తులు, దేవతాశక్తులు, ఈ రెండిటి చేతనే లోకం నిర్వహింపబడుతుంది. అలాంటి సుబ్రహ్మణ్య ఆరాధన సర్వ జగతికి క్షేమం కలిగించుగాక అని స్వామిని ప్రార్థిస్తూ సర్వం శ్రీ సుబ్రహ్మణ్య చరణారవిందార్పణమస్తు. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. మార్గశిర శుద్ధ షష్ఠీ తిథి సుబ్రహ్మణ్య షష్ఠిగా చెప్పడం జరిగింది. కాలసర్పదోషం ఉన్నవాడు ఈనాడు నాగుల్ని పూజించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దవనంతో గనక పూజించి బ్రహ్మచారికి భోజనం పెట్టి వస్త్రదానం కనుక చేసినట్లయితే సకల శుభాలు కూడాను కలిగి తీరుతాయి అని చెప్పేసి శాస్త్రం తెలియజేస్తోంది. కుజదోషం ఉన్నవాళ్ళు దశ అంతర్దశ నడుస్తున్నటువంటి వాళ్ళు కూడా ఈనాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయాలి. శుభకరంగా ఉంటుంది. వివాహం అయిన వారు దంపత సమేతంగా కూడాను ఆచరించటం ఈ మార్గశిర మాసంలో మార్గశిర శుద్ధ షష్ఠి అత్యంత విశేషకరమైనటువంటి ప్రభావాన్ని ప్రతి ఒక్కళ్ళకి కూడాను పంచి ఇస్తుంది. కాబట్టి సుబ్రహ్మణ్యోం అంటూ ప్రతి ఒక్కరూ కూడా 11 సార్లు పఠించండి. ఎవరైతే ఈ రోజున సుబ్రహ్మణ్యోం అంటూ 11 సార్లు ఆ స్వామిని మనసు నిండా తలుచుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రదక్షిణం చేస్తారో వారికి ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వరుడు తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాల్ని ప్రసరింపజేసి సమస్త కోరికల్ని కూడాను నెరవేర్చేటువంటి సేనానాయకుడు ఆ స్వామివారు. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం అంటూ ఆ స్వామిని మనసారా కీర్తించి
తరిద్దామా మరి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 6:31 సూర్యాస్తమయం 5:35. తిథి షష్ఠి రాత్రి 11:58 వరకు. నక్షత్రం శ్రవణం రాత్రి 1:30 వరకు. వర్జం తెల్లవారుజామున 5:40 ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 7:20 వరకు కొనసాగుతోంది. ఆ కారణంగా ఉదయం 5:30 లోపులోనే పిల్లల్ని నిద్ర లేపేయాలి. అంతే తప్ప సూర్యోదయం తర్వాత నిద్ర లేపినట్లయితే వర్జంలో లేచినట్లు అవుతుంది. రోజంతా కూడా ఇబ్బందికరంగా తయారవుతుంది. అందుకని అప్పుడే ముందే లేవాలి. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:41 నుంచి 12:25 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:24 నుంచి 4:07 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. శుభ సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం బుధవారం, అలాగనే సుబ్రహ్మణ్య షష్ఠి, సంహార షష్ఠి, శీతఘ్న దానములు, ప్రదోషం. ఇక సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేసుకోవడం ద్వారా, సంహార షష్ఠి ఎందుకంటే మల్లాసుర సంహార షష్ఠి అన్నమాట, అంటే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ద్వారా శత్రువులపై విజయం సిద్ధిస్తుంది. శీతఘ్న దానములు అంటే చలికాలం ప్రారంభమైంది కాబట్టి ఎవరైతే ఆ చలికాలానికి సంబంధించినటువంటి దుస్తువులను కొనుక్కోలేరో, చలికి బాధపడుతున్నారో వాళ్ళని ఆదుకునేలా శీతఘ్నములు అంటే చలిని తొలగించేటువంటి వస్తువులను దానం చేయాలి. అలాగే ప్రదోషం ఉంది కాబట్టి సూర్యాస్తమయం తర్వాత 1:12 సమయంలో మనం కనుక శివారాధన చేసినట్లయితే ఆయన యొక్క అనుగ్రహంతో సత్ఫలితాలను పొందగలుగుతాం. బుధవారం కాబట్టి పిల్లల చేత బాలరామాయణం పారాయణ చేస్తే వారిలో సద్బుద్ధులు ఏర్పడతాయి. అదేవిధంగా హయగ్రీవుణ్ణి పూజింపజేసి పెసలు కలిపినటువంటి పాయసాన్ని నివేదన చేసి ప్రసాదంగా పిల్లలకి పెట్టినట్లయితే వారిలో జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతుంది. నేటి ఆణిముత్యాలు. త్రికరణ శుద్ధిగా సాధన చేయాలి. భగవంతునికి కావాల్సింది కపటం లేకుండా ఉండడం, ప్రేమ మాత్రమే. తమిళనాట, తెలుగునాట ఎన్నో క్షేత్రాలలో దర్శనమిస్తోన్న కుమారస్వామి కర్ణాటకలో కూడా పలు క్షేత్రాలలో కొలువై ఉన్నాడు. బెంగళూరు మహానగరానికి సమీపంలోనే రామహళ్ళి అనే క్షేత్రంలో పెద్దమర్రి చెట్టు వీధిలో సర్పాకృతిలో సుబ్రహ్మణ్యుడు అమోఘమైన దర్శనమిస్తోన్న ఆలయం శ్రీ ముక్తినాగ సుబ్రహ్మణ్య సన్నిధి. ఆ సన్నిధి సుబ్రహ్మణ్య భక్తులకు పెన్నిధి. ఎందుకంటే సర్పాకారంలో సుబ్రహ్మణ్యుని దర్శనం లభించే ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి. వాటిలో దైవజ్ఞ శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రిగళ్ నిర్మించిన ఈ రామహళ్ళి క్షేత్ర ముక్తినాగ సన్నిధి చాలా ప్రశస్తమైనది. ప్రధాన గర్భాలయంలో 3 చుట్ల నాగప్రతిమ 7 పడగలతో ఒక భారీ విగ్రహం దర్శనమిస్తోంది. చూడండి, వ్యాళ జంతువులు, 7 పడగల నాగరాజు ప్రతిమలపైన ఉన్న మకర తోరణం కింద
3 చుట్టలు చుట్టుకున్న ముక్తినాగదేవుడు అద్వితీయమైన దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. కాంచీపురానికి చెందిన ప్రపంచ ప్రఖ్యాత స్థపతి పద్మశ్రీ గణపతి స్థపతి 16 అడుగుల ఏకరాతి సప్తఫణ నాగేంద్ర విగ్రహాన్ని 15 మంది శిల్పకారులతో కలిసి సంవత్సరంన్నర కాలం పాటు చెక్కారు. ఆ విరాట్ ముక్తినాగుణ్ణే ఇప్పుడు మనం దర్శించుకుంటున్నాం. సర్వాలంకార పూర్వ ముక్తినాగ స్వామి నల్లని గండ్రశిలామూర్తిగా 7 శీర్షాలతో కనిపిస్తాడు. అభిషేకాది అర్చనల అనంతరం సర్వాలంకారంతో సప్తఫణ ముక్తినాగ ప్రతిమను చూసిన వారెవరికైనా ఒక అనిర్వచనీయమైన భయము భక్తి కలగలిసిన భావం ఏర్పడుతుంది. శివబాలుడైన కుమారేశుని ఆవిర్భావం ఎంతో విలక్షణమైనది. శివపార్వతుల తనయుడైన స్వామి గంగాదేవి గర్భంలో పెరిగాడు. ఆమె ఆ తేజస్సు భరించలేకపోవడంతో ఆ శిశువు రెల్లు పొదలో జారిపడింది. ఆ శిశువుకి కృత్తికాదేవతలు 6 స్తన్యమిచ్చి పెంచారు. నేలపై జారిపడినందున ఆ శిశువు స్కందుడని, రెల్లుగడ్డిలో ఆవిర్భవించినందువల్ల శరవణుడని, కృత్తికాదేవతలు పెంచడం వల్ల కార్తికేయుడని కుమారస్వామిని వ్యవహరిస్తారు. నాగక్షేత్రంగా ప్రసిద్ధి పొందిన ఈ రామహళ్ళి క్షేత్ర ముక్తినాగ సన్నిధిలో ముక్తినాగ మూలవిరాట్ గర్భగృహానికి ఎదురుగా కుమారస్వామి మరో భారీ విగ్రహాకారుడిగా స్థానక భంగిమలో ప్రతిష్ఠితుడై ఉన్నాడు. ఆ మందిరం ఓ భవ్య మందిరం వలె 2 గజములు ఆహ్వానించే మెట్ల మార్గంతో భక్తులు పైకెక్కి ప్రవేశిస్తారు. ఆ మందిర ప్రాకారాలపై 7 పడగల సర్పాకృతి ఛత్రమవగా శరవణభవుడు తన దండాయుధాన్ని ధరించి నిలబడి ఉన్న ప్రతిమ ఉంటుంది. అటూ ఇటూ నాగప్రతిమలు, మయూరాలు చూడముచ్చటగా కొలువై ఉంటాయి. ఈ ఉపమందిర గర్భమున ఓ పెద్ద ఏకశిలామూర్తిగా కార్తికేయుడు స్థానక భంగిమలో ఉంటాడు. అటూ ఇటూ ఏర్పాటు చేసిన మెట్ల మీదుగా పైకి అధిరోహించిన భక్తులే స్వయంగా కుమారస్వామి భారీ విగ్రహానికి జల, క్షీర, దధి, ఫలరసాలు తదితర పంచామృతాభిషేకాలు, హరిద్రోదకం, కుంకుమ జలోదకం తదితర జలాలతో అభిషేకాలు గావిస్తారు. ఆ అభిషేక జలాలు సుబ్రహ్మణ్యుని విగ్రహం మీదుగా జాలువారుతుంటే తమ అభిషేకాలను స్వామి నిండారా స్వీకరిస్తాడు అనే ఆనందానుభూతి భక్తుల మదిలో కలుగుతుంది. ఈ భారీ సుబ్రహ్మణ్య ప్రతిమకెదురుగా కుమారస్వామి వాహనమైన మయూరం కూడా తన స్వామివారి ఆకృతికి తగ్గ పరిమాణంలో అలరారుతోంది. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం శివశివనాగ సుబ్రహ్మణ్యం అని భజన గీతాన్ని స్మరిస్తూ ఆలయ ప్రాంగణంలో తిరుగాడే భక్తులకు మరో పావన దర్శన అద్భుత దృశ్యం 1008 నాగప్రతిష్ఠలు జరిగిన విశాల వేదిక. భక్తులు తమ తమ జాతకపర సమస్యల పరిష్కారానికి సంతానార్థులై వచ్చిన వారు ఇలా జంటనాగ సర్ప ప్రతిమల్ని, ఏకనాగ ప్రతిమల్ని ప్రతిష్ఠించుకుని ఆయా దోషాల నుంచి విముక్తులవుతారు. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. పెద్ద కుమార్తె పేరు మేనకాదేవి, 2వ కుమార్తె పేరు ధన్యాదేవి, 3వ కుమార్తె పేరు కళావతి. ఈ ముగ్గురు స్వధాదేవి యొక్క కుమార్తెలు అని సంప్రదాయంలో చెప్పినప్పటికీ వాళ్ళ ముగ్గురిని అయోనిజలని పిలుస్తారు. ఇప్పటికీ సంప్రదాయ నిష్టలో ఏం చెప్తారంటే, అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదం వస్తే గణపతి మీద శ్లోకం కూడా జ్ఞాపకం రాకపోతే ఈ ముగ్గురు పేర్లు చెప్పి ఓ నమస్కారం పెట్టమంటారు. మీరు ఎక్కడున్నారన్న దానితో కూడా సంబంధం ఉండదు. మీరు ఆఖరికి ఏదో ఆదిత్య హృదయంలో చెప్పినట్టు కాంతారేషు భయేషు చ, మీరు అరణ్యంలో ఉండండి, అశౌచంతో ఉండండి, స్నానం చేయకుండా ఉండండి, చెప్పులు వేసుకుని ఉండండి, ఈ ముగ్గురు పేర్లు తలుచుకుని నమస్కారం చేస్తే చాలు, విఘ్నం తొలగిపోతుంది అని. అంత శక్తివంతమైనటువంటి రూపాలు ఆ ముగ్గురు. వాళ్ళు మేనకాదేవి, ధన్యాదేవి, కళావతి. ఈ ముగ్గురు ఒకసారి విష్ణు సభకి వెళ్ళారు. పరమశివుడు సనత్కుమారుల వారికి ఇచ్చినటువంటి వరం ఉంది. ఆ వరం నిజం అవ్వాలి. ఇప్పుడు ఆ నిజం అవ్వడానికి కావలసినటువంటి నేపథ్యం ఒకటి తయారవ్వాలి. వీళ్ళు ముగ్గురు విష్ణు సభకి వెళ్ళి, మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి, బ్రహ్మసభా ప్రవేశం కొంతవరకు తేలిక.
అపత్యం బడ్గా పుణ్యాత్ములైన వాళ్ళు బ్రహ్మసభా ప్రవేశం చేస్తూ ఉంటారు. సన్యాసాశ్రమ స్వీకారం చేసి సన్యాసాశ్రమాన్ని పరమధన్యంగా గడిపినటువంటి మహనీయులు కూడా యుగాంతం వరకు బ్రహ్మసభలో వేదం వింటూ కూర్చుంటారు అని శాస్త్ర ప్రమాణం. కాబట్టి బ్రహ్మసభా ప్రవేశం కొంతవరకు ఉంటుంది. అసలు విష్ణు సభా ప్రవేశం చేశారన్నమాట మీకు ఎప్పుడూ కనపడదు, చాలా కష్టం. ఎందుచేత అంటే విష్ణు సభా ప్రవేశం చెయ్యడం భూదేవికి కూడా సాధ్యం కాదు. భూదేవి కూడా చెయ్యదు విష్ణు సభా ప్రవేశం. అపారమైన ఆర్తి కలిగి ఉత్తర క్షణంలో విష్ణువు తన వంక చూసి మాట్లాడాలి అనుకుంటే భూమిగా మాట్లాడితే ఆయన పలకడం, వింటాను తర్వాత అంటాడు. భూమితో వెంటనే మాట్లాడాలి అంటే ఒక్క కారణానికే వింటాడు, గోరూపాన్ని ధరిస్తే వింటాడు. మనం పురాణం చదివేటప్పుడు చాలా తేలిగ్గా చదువుతాం, తేలిగ్గా చదవకూడదు. పురాణంలో అనేక రహస్యములు ఉంటాయి. భూమి గోరూపమును ధరించి విష్ణువును ప్రార్థించను అని ఉంటుంది. అలా ఎప్పుడైనా ఉంది అంటే గుర్తు ఏమిటంటే, మీరు 3 కాలముల యందు స్మరించవలసినటువంటి మహోత్కృష్టమైనటువంటి ఒక అవతారం వస్తోందని గుర్తు. విష్ణువు వెంటనే మాట్లాడతారు. విష్ణువు మాట్లాడినప్పుడు సాధారణంగా అశరీరవాణి, ఆయన శరీరంతో కనపడి మాట్లాడేప్పుడు మీరు ఏ పురాణం చూడండి అశరీరవాణిగా వినపడుతుంది. బ్రహ్మాదులు నిలబడి ప్రార్థన చేస్తారంతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ మహాగణపతే నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ వేదవ్యాసాయ నమః. ఈరోజు మనం సర్పయాగాన్ని పరిసమాప్తి చేస్తున్నాం. సూతనందనుడు శౌనకుడికి ఇలా చెప్పాడు: ఓ శౌనక మునీంద్ర, ఆస్తికుడికి సంబంధించిన నేనొక అద్భుతమైనటువంటి సమాచారాన్ని విన్నాను, అది చెప్తాను విను. జనమేజయుడు ఆస్తికుడికి వరం ఇవ్వటానికి సందేహించినప్పుడు ఇంద్రుడు ఎంతో భయపడ్డాడు. తన ఉత్తరీయంలో ఉన్నటువంటి తక్షకుడిని యాగాగ్నికి పై భాగంలో విడిచి వెళ్ళిపోయాడు. ఎందుకంటే తాను కూడా వచ్చేస్తాడు కదా కిందికి, ఇదెక్కడ గ్రాచారము అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయాడు ఇంద్రుడు. అప్పుడు తక్షకుడు ఆకాశంలో గిరగిరా తిరుగుతూ ఉన్నాడు. ఉత్తరీయంలో ఉండినటువంటి తక్షకుడిని వదిలేశాడు ఇంద్రుడు. ఎందుకంటే తక్షకుడి జతలో ఎవరున్నారో స్వాహ అంటే గతి ఏంటి, అదిగాక ఇంద్రుడితో సహా కూడా అన్నారు, అప్పుడే అయిపోయింది కూడా. కానీ ఇంద్రుడు బలవంతుడు కాబట్టి తప్పించు. కానీ ఇక్కడ ఈ తక్షకుడు నుంచి కిందికి లాగుతుంది కదా ఆ ఎనర్జీ, దానికి తట్టుకోలేకపోయాడు. ఋత్విక్కులు ఎంత పిలిచినా అతడు అగ్నిలో పడకపోయేసరికి జనమేజయుడు ఎంతో బాధపడ్డాడు. ఋత్వికులు పిలుస్తూనే ఉన్నారు, స్వాహ అని చెప్తూనే ఉన్నారు, రమ్మంటున్నారు. అప్పుడు బాధపడ్డాడు జనమేజయుడు, ఎందుకు ఇది రావటం లేదు, తిరుగుతున్నాడు, కనపడుతున్నాడు. శౌనకుడు వెంటనే సూత మహర్షితో, ఓ మహర్షి, తక్షకుడు ఎందుకు అలా ఆగిపోయాడు? బ్రాహ్మణుల మంత్రశక్తి పనిచేయలేదా? మంత్రశక్తితో యజ్ఞగుండం దాకా వచ్చిన తక్షకుడు అగ్నిలో పడకపోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ సందేహాన్ని నివారించండి అన్నాడు. దగ్గర వచ్చినవాడు హోమకుండంలో పడలేదే, అగ్నికుండంలో. అది సాధారణమైనటువంటి అగ్నికుండం కాదు, అది చెట్లే దాని లోపల వేస్తారు, అటువంటి అగ్నిగుండం. ఎందుకు పడుకోకుండా ఉన్నాడు? అప్పుడు సూతనందనుడు ఇలా చెప్పాడు:
ఓ శౌనక, ఇంద్రుడు విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత తక్షకుడు ఎంతో భయపడ్డాడు, తెలివి కోల్పోయాడు. ఆ సమయంలో ఆస్తికుడు, ఓ తక్షక ఆగిపో, 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 అక్కడే ఆగిపో అని ఆకాశంలోనే ఉంచాడు. అంతే, ఆస్తికుడి మాటతో తక్షకుడు అక్కడే ఆకాశంలో నిలిచిపోయాడు. ఆగు, ఆగు అన్నాడు జోరుగా, నువ్వు రావద్దు కిందికి. పూర్వం ఇలా ఏ మనిషి కూడా ఆకాశానికి భూమికి మధ్యలో వేరాడలేదు. ఆకాశానికి భూమికి మధ్యలో ఉన్నాడు. అది సాధారణమైన సర్పం కాదు కదా, మామూలు చిన్న పురుగు కాదు కదా, అద్భుతమైంది. యాగశాలలోని పండితులందరూ ఆస్తికుడి కోరిక నెరవేర్చమని చెప్పటంతో జనమేజయుడు ఆస్తికుడి కోరికే నెరవేరునుగాక, ఎందుకంటే వీళ్ళు ఆస్తికుడి కోరిక నెరవేరునుగాక అని అన్నారు. సమాప్యతామిదం కర్మ పన్నగాఘ సంత్వనామయా ప్రియతామయ మాస్తీకః సత్యం సూత వచోస్తు తత్. ఈ సర్పయాగం సమాప్తమగుగాక, నాగులందరూ నశించకుండా కుశలంగా ఉండెదురుగాక, ఆస్తికుడు సంతోషించుగాక, సూతుడి మాట సత్యమగుగాక అన్నాడు. అలా ఆస్తికుడికి మహారాజా వరమివ్వటంతోనే అందరూ సంతోషంగా హర్షధ్వానాలు చేశారు. అలా యాగం సంతోషంగా సమాప్తమైంది. జనమేజయుడి మనస్సులో శాంతి నెలకొంది. అక్కడికి వచ్చిన వారందరికీ మహారాజు ఎంతో ధనాన్ని కూడా ఇచ్చాడు. లోహితాక్షుడికి యాగశాలను నిర్మించిన శిల్పికి యజ్ఞ ప్రారంభించటానికి ముందు యజ్ఞం ఆగిపోతుందని చెప్పిన బ్రాహ్మణునికి కూడా అధికంగా ధనం ఇచ్చాడు. ఇలా జనమేజయుడు వారి వారి యోగ్యతానుసారంగా ధనం ఇచ్చాడు, భోజనం పెట్టాడు, వస్త్రాలు ఇచ్చాడు. తర్వాత అవవృధ స్నానం, యజ్ఞ పరిసమాప్తిలో చేసే స్నానం చేశాడు. తర్వాత జనమేజయుడు గొప్ప సంస్కారం గల ఆస్తికుణ్ణి మెచ్చుకుంటూ, అయ్యా, నేను రాబోయే కాలంలో అశ్వమేధ యాగం చేయబోతున్నాను, ఆ యజ్ఞంలో మీరు సదస్యుడిగా ఉండాలి అని కోరాడు. ఆస్తికుడు సంతోషించి, ఓ మహారాజా, శుభం, వస్తాను, అలాగే చేస్తాను. ఆయన బయలుదేరి తల్లి వద్దకు వచ్చాడు. ఆమె పాదాలకు, మేనమామ అయినటువంటి వాసుకి పాదాలకు నమస్కారం చేసి జరిగిన విషయమంతా చెప్పాడు. అది విని మిగిలిన నాగులందరూ ఎంతగానో సంతోషించారు. ఆస్తికుడిని ప్రేమతో ఆదరిస్తూ ఇలా అన్నారు, ఓ పండితుడా, నీకు కావలసిన వరం కోరుకో. నీకు సంతోషం కలగటానికి ఏం చెయ్యాలి? మా కష్టాలను తొలగించావు కనుక మీ కోరిక చెప్పు, దానికి తప్పకుండా తీరుస్తాం అని పదే పదే అడిగారు. ఆస్తికుడు ఇలా అన్నాడు, సాయం ప్రాతర్యే ప్రసన్నాత్మరూప లోకే విప్రా మానవాయే పరేపి ధర్మాఖ్యానం ఏ పటే యుర్మమేదం తేషాం యుష్మనైవ కించిత్ భయం స్యాత్. ఓ పన్నగోత్తములారా, విప్రులు కానీ ఇతరులు కానీ శాంతచిత్తంతో ధర్మమైనటువంటి నా ఈ కథను ఎవరు చదువుతారో, ఎవరు వింటారో వాళ్ళందరికీ మీ వల్ల ఎలాంటి భయము కలగకూడదు అన్నాడు. నాగులు అందుకు ఒప్పుకొని చాలా ఆనందించారు. ఆస్తికుడితో, నాయనా, నీ కోరికను తప్పకుండా తీరుస్తామని మాట ఇచ్చారు. అందుకే అప్పుడప్పుడు ఈ కథను, నాగ కథను చెప్పుకుంటూ ఉంటారు, జరత్కారుడి కథను చెప్తూ ఉంటారు.
అసితం చార్తిమంతంచ సునీతం చాపి యస్మరేత్ దివా వా యది వా రాత్రౌ నాస్య సర్పభయం భవేత్. నాస్య సర్పభయం భవేత్. రాత్రి కానీ పగలు కానీ ఎవరైతే అసితుడిని, ఆర్తిమంతుడిని, సునీతుడిని స్మరిస్తారో అటువంటి వారికి ఎప్పటికీ కూడా సర్పభయం ఉండదు. అసితుడు, సునీతుడు, అందుకని మనం అటువంటివి దగ్గర దగ్గర పేర్లు పెట్టుకుంటే బాగుంటుంది. అసలు సర్పాలు భయమే ఉండదు. అసితుడు యో జరత్కారుణా జాతః జరత్కారౌ మహాయశాః ఆస్తికః సర్పసత్రేవః పన్నగాన్యోభ్య రక్షత తం స్మరంతం మహాభాగాః నమాం హింసితు మర్హత. జరత్కార ఋషి వల్ల జరత్కారు అనే నాగకన్యకు జన్మించి జనమేజయుడి సర్పయాగంలో సర్పాలను రక్షించిన ఆస్తికుణ్ణి నేను స్మరిస్తున్నాను అంటే, ఓ నాగులారా మీరు నన్ను హింసించకండి అంటూ ఈ మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రం ఇంకోపారు చూసుకుందామా. యో జరత్కారుణ జాతః యో జరత్కారుణ జాతః జరత్కారౌ మహాయశాః ఆస్తికః సర్పసత్రేవః పన్నగాన్యోభ్యరక్షత పన్నగాన్యోభ్యరక్షత తం స్మరంతం మహాభాగాః తం స్మరంతం మహాభాగాః నమాం హింసితు మర్హత నమాం హింసితు మర్హత. ఈ మంత్రాన్ని ఒక చోట రాసి పెట్టుకోండి, మీకు మంచిది. అప్పుడప్పుడు దిన్నము చెప్పుకోండి. ఇది సర్ప భయం ఉండదు. సర్పాపసర్పభద్రంతే గచ్చ సర్పమహావిష జనమే జయస్య యజ్ఞాంతే ఆస్తిక వచనం స్మర. ఓ మహాసర్పమా, నన్ను కరవకు, తప్పుకొని వెళ్ళిపో. జనమేజయుడి యొక్క యాగాంతంలో ఆస్తికుడి మాటలను గుర్తు చేసుకో. ఆస్తికస్య వచః శ్రుత్వా యః సర్పోన నివర్తతే శతదా విద్యతే మూర్ధ్రి శింషవృక్ష ఫలం యథా. అంతటి ఆస్తికుడి మాటలను విని ఏ సర్పము ప్రక్కకు వెళ్ళిపోదో దాని శిరస్సు శింషవృక్ష ఫలంలాగా 100 ముక్కలై పగిలిపోవునుగాక అని మంత్రాన్ని స్మరించిన వారికి సర్పభయం ఉండదు. అంటే అంత నిష్ఠగా మనం స్మరించాలి. అప్పుడు అదంతకదే పక్కకు వెళ్ళిపోతుంది అని నాగులందరూ ఆస్తికుడికి సంతోషపెట్టారు. ఆస్తికుడు సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళి పెళ్లి చేసుకొని సంతానాన్ని పొందాడు. ఆనందంగా జీవితం గడిపి మోక్షాన్ని పొందాడు. ఇత్యాఖ్యానం మయాస్తికం యతావత్ తవ కీర్తితం యత్ కీర్తియిత్వ సర్పేభ్యః యత్ కీర్తియిత్వా సర్పేభ్యః న భయం విద్యతే క్వచిత్. ఇది ఆస్తికుడి కథ. జరిగింది జరిగినట్లుగా చెప్పాను. ఈ ఆస్తికోపాఖ్యాన్ని ఎవరు కీర్తిస్తారో వారికి ఎప్పటికీ కూడా సర్పభయం కలుగదు. శౌనక, నీ వంశంలో పూర్వజుడు ప్రమతి, అతడి కుమారుడు రురుడు. ఆ రురుడు ఈ కథ గురించి అడుగగా ప్రమతి దీనిని పూర్తిగా చెప్పాడు. నేను ఆ సమయంలో ఈ కథంతా విన్నాను. విద్వాంసుడైన ఆ ఆస్తికుడి శుభచరిత్రను పూర్తిగా నీకు చెప్పాను. శ్రుత్వా ధర్మిష్టమాఖ్యానం ఆస్తికం పుణ్యవర్ధనం. ఆస్తికుడికి సంబంధించిన ఈ ధర్మమయమైనటువంటి ఉపాఖ్యానాన్ని వింటే పుణ్యం వృద్ధి చెందుతుంది, కామక్రోధాలు అణిగిపోతాయి. ఓ శౌనక, నేను కథ చెబుతున్నప్పుడు నువ్వు మధ్యలో డుండుగం యొక్క మాట విని ఈ ఆస్తికుడి కథను చెప్పమని అడిగావు. అప్పుడు ముందు జ్ఞాపకం చేసుకుందాం. ఆ కారణంగా నేను ఈ కథనంతా నీకు చెప్పాను.
దీనిని విన్న తరువాత నీ మనస్సులోని సందేహం తొలగుగాక, నీకు సంతోషంగా ఉంది కదా అన్నాడు సూతనందుడు. ఇంతటితో ఆస్తిక పర్వం సమాప్తమవుతున్నది. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. అంశావతారణ పర్వము అత్యంత సూక్ష్మంగా చెప్పుకొని వెళ్తారు. శౌనక మహర్షి అంటున్నాడు, ఓ సూతనందన, భృగు వంశంలో మొదలుపెట్టి భారత కథ వరకు చెప్పావు, ఎంతో సంతోషంగా ఉంది. అయితే వ్యాస మహర్షి చెప్పిన కథలను ఉన్నట్లుగా వివరంగా చెప్పు. సర్పయాగాన్ని చూడటానికి వచ్చిన మహారుషులు ఏ ఏ అంశాల మీద గోష్ఠి చేశారు వాటినన్నిటినీ చెప్పు అని అడిగారు. గోష్ఠి జరుగుతుంది యాగానికి ముందు. సూతుడు ఇలా చెప్పాడు, సర్పయాగం చేస్తున్నప్పుడు లభించిన సమయంలో బ్రాహ్మణులందరూ వేద గాథలను చెప్పారు. అందులో వ్యాస మహర్షి విచిత్రమైన మహాభారత కథను చెప్పాడు. ఆ మహాభారత కథ పాండవుల కీర్తిని ప్రకటించే కథ. అది పవిత్రమైన అంతఃకరణ గల వ్యాసుడి మనస్సు అనేటువంటి సముద్రం నుండి పుట్టింది. అందులో సమస్త శుభరత్నాలు ఉన్నాయి కనుక ఆ కథను మనం వినాలి. కోరికగా ఉంది చెప్పు అని వేడుకున్నాడు. సూతుడు ఇలా చెప్పాడు, హంతతే కథయిష్యామి, హంతతే కథయిష్యామి మహదాఖ్యానముత్తమం కృష్ణద్వైపాయన మతం మహాభారత మాదిత. అయ్యా, తప్పకుండా చెప్తాను. గొప్పదైన ఈ భారతం వ్యాస మహర్షికి చాలా ఇష్టమైన కథ. దీనిని మొదటి నుంచి సమగ్రంగా చెబుతాను. దీనిని వినే మీకు, దీనిని వినిపించే నాకు ఎంతో ఆనందం కలుగుతుంది. జనమేజయుడు సర్పయాగం చేస్తున్నాడని విని శ్రీ వేదవ్యాస మహర్షి యాగశాలకు వచ్చాడు. ఆ మహర్షి ముత్తాత శక్తి మహర్షి. ఆ శక్తి కుమారుడు పరాశరుడు. ఆ పరాశరుడికి కన్యగా ఉన్న సత్యవతికి యమునాద్వీపంలో వ్యాస మహర్షి జన్మించాడు. యమునాద్వీపంలో కొంచెం ఈ కథ మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయన అసలు పేరు కృష్ణద్వైపాయనుడు. ఆయనే పాండవుల పితామహుడు. ఆయన పుట్టగానే తన ఇచ్ఛానుసారంగా శరీరాన్ని పెంచుకున్నాడు. వేదాలను, ఇతిహాసాలను అధ్యయనం చేశాడు. సామాన్యమైన అంశం కాదు ఇది, ముందుకొస్తుంది. తపస్సు, వేదాధ్యయనం, వ్రతాలు, ఉపవాసాలు, ఇంద్రియ నిగ్రహం, యజ్ఞాలలో పొందలేని జ్ఞానాన్ని కూడా పొందాడు. వివ్యాసైకం చతుర్థాయః వేదం వేదవిదాం వరః పరా వరజ్ఞో బ్రహ్మర్షి కవిః సత్యవ్రతః శుచిః. వేదవేత్తులలో శ్రేష్ఠుడైన ఆయన ఏకరాశిగా ఉన్న వేదాన్ని 4గా విభజన చేశాడు. పర అపర బ్రహ్మాలను తెలిసినవాడు, ఇహలోక పరలోక జ్ఞానం గలవాడు, సత్యవ్రతాన్ని పాటించేవాడు, బ్రహ్మర్షి, కవి, పవిత్రుడు. శంతను మహారాజు యొక్క వంశం విచ్ఛిన్నమైపోతూ ఉంటే ఆయనే ధృతరాష్ట్రు, పాండు, విదురులకు జన్మనిచ్చి శంతనుడి సంతానాన్ని విస్తరింపజేశాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.